డీటెయిల్స్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా విగ్రహ ఆవిష్కరణలకు సిద్ధమయ్యారు. ఇక కాసేపట్లో సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మరోవైపు మేడ్చల్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులపై బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి ప్రతిరూపమే లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి రైట్. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. పోటాపోటీగా విగ్రహ ఆవిష్కరణలకు సిద్ధమయ్యారు. ఇక కాసేపట్లో సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, మరి కాసేపట్లో సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి కదా, ఏంటి పరిస్థితి అక్కడ? అప్డేట్స్. శంకరి, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 1,00,000 మంది మహిళలకి వివిధ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళలకి ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుంచి ఆహ్వానాన్ని పంపించారు. సో సగటు తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ మహిళా రూపాన్ని పోలి విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసినటువంటి తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. సో తెలంగాణలోని మహిళలందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికింది. మహిళల సమక్షంలోనే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. సరిగ్గా 6:05 తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ప్రస్తుతం మనము దృశ్యాలని మనము చూడొచ్చు. సో అత్యంత సుందరంగా వైభవపేతంగా ఇక్కడ డెకరేషన్ ఏర్పాట్లు చేశారు. అద్భుతంగా అలంకరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 20 అడుగుల ఎత్తులో ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే విగ్రహ రూపానికి సంబంధించి నమూనానైతే ఇప్పటికే విడుదల చేశారు. సో మరి కాసేపట్లోనే విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. విగ్రహం ముందు ఇది తూర్పు వైపు సెక్రటరియట్ లోపలికి వెళ్ళి ద్వారము, బాహుబలి దర్వాజా. ఇది దర్వాజాకి అభిముఖంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు 20 అడుగుల ఎత్తులో. సో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి ఎదురుగా దాదాపుగా 200 మీటర్ల పొడవున అద్భుతమైనటువంటి ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఫౌంటైన్ దృశ్యాన్ని కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే ఫౌంటైన్ ను ఆన్ చేశారు. అద్భుతమైనటువంటి దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమయ్యింది తెలంగాణ సచివాలయం ఆవరణలో. సో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఈ విగ్రహానికి కుడివైపున అదేవిధంగా ఎడమ వైపున ఎంక్లోజర్స్ ఏర్పాటు చేశారు. సో కుడివైపునేమో విఐపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కూర్చునే విధంగా ఇక్కడ విగ్రహానికి కుడివైపున ఏర్పాట్లు చేశారు. కుడివైపునేమో డయాస్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అతిథులు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, ఆవిష్కరించిన తర్వాత నేతలంతా కూడా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూర్చునే విధంగా వేదికను విగ్రహానికి కుడివైపున ఏర్పాటు చేశారు. డయాస్ ను ఏర్పాటు చేశారు. సో ఈ డయాస్ పై నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత ప్రసంగిస్తారు. సో ప్రసంగంలో ఈరోజు కేవలం 2 మాత్రమే ఈ నుంచి ప్రసంగించబోతా ఉన్నారు. ఒకరు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా R&BA నిర్వహించింది కాబట్టి ఏర్పాటు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా R&BA నిర్వహించింది కాబట్టి R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సో విగ్రహానికి ఇటు ఎడమ వైపునేమో వచ్చినటువంటి హాజరైనటువంటి మహిళలు